హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది, అలాగే చేయడం కూడా చాలా సింపుల్. స్పెషల్ గా ఈ రెసిపీని మా పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో చేసి పెడతానండి. ఎందుకంటే మా పిల్లలకైతే స్నాక్స్ నచ్చితేనే స్కూల్ కి వెళ్తారన్నమాట. అందుకని రోజు ఏదో ఒక రకంగా వెరైటీగా చేసి పెట్టాలి. రోజుకు ఒక వెరైటీ స్నాక్స్ ఉంటేనే వెళ్తారు. అందుకని మీరు కూడా మీ పిల్లల కోసం ఇలా ఒక 10 నిమిషాల్లో ఇలా ఉప్మా రవ్వతో స్నాక్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది రెసిపీ. చేయడం కూడా చాలా సింపుల్ అండి. 10 నిమిషాలు చేసుకోవచ్చు ఈ రెసిపీని. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బౌల్ లో 2 ఆలుగడ్డను బాగా క్లీన్ చేసేసుకొని ఇలా 2 ముక్కలు కట్ చేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకొని ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి ఆలుగడ్డలు. ఇప్పుడు ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని 1 టీ స్పూన్ దాకా నువ్వులను వేసేసుకోవాలి. ఇలా అన్ని వేసేసుకొని లో ఫ్లేమ్ లోనే ఇదంతా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా వెల్లుల్లి కలర్ మారేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల దాకా నీళ్ళని తీసుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వకు 2 కప్పుల దాకా నీళ్ళని తీసుకోవాలి. ఇలా తీసేసుకొని అంతా ఒకసారి బాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గ 1 టేబుల్ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ ని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా అంతా కలిసేంత వరకు ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు నీళ్లు బాగా మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్ లో నీళ్లను ఇలా కొద్దిగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నాక ఇప్పుడు 1 కప్పు దాకా ఉప్మా రవ్వను ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉప్మాని బాగా కలుపుకుంటూ కుక్ చేసేసుకోవాలి. ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా ఇలా ముద్దలాగా దగ్గర పడేదాకా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఇదంతా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇలా చేత్తో స్మాష్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా చీజ్ వేసేసుకోవాలి. ఇలా చీజ్ ని ఇలా తురుముకొని వేసేసుకోవాలి. ఇలా తురుముకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర అలాగే ఆలుగడ్డ చీజ్ ఇదంతా ఈ ఉప్మా రవ్వలో బాగా కలిసేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ వేసేసుకోవాలి. ఇలా కార్న్ ఫ్లోర్ వేసేసుకొని ఈ కార్న్ ఫ్లోర్ బాగా కలిసేంత వరకు ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా ఒత్తుకుంటూ ఇలా ముద్దలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో అలాగే నచ్చిన షేప్ లో ఈ పిండిని మనం చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన షేప్ లో చేసేసుకొని ఒకేసారి ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి. ఇలా ఒకేసారి చేసుకొని పెట్టుకుంటే మనకు ఫ్రై చేసేటప్పుడు చాలా సింపుల్ గా తొందరగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఒకేసారి చేసేసుకొని ఒక ప్లేట్ లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మరో పక్కన ప్యాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని మనం చేసుకున్న ఈ పిండిని ఇలా ఆయిల్ లో ఒకటొక్కటిగా అతుక్కోకుండా ఇలా కొంచెం మధ్యలో గ్యాప్ ఇస్తూ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం ఈ ప్రాసెస్ అంతా ఫ్రై చేసుకునే ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్ లో చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ కూడా అంత పట్టదు, అలాగే ఈవెన్ గా మంచిగా చక్కగా 2 వైపులా ఫ్రై అవుతాయి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసే దగ్గర కొంచెం టైం తీసుకొని నిదానంగా ఇలా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఇంకో పక్క ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్ లో వేసేసుకోవాలి.
ఇలా అన్ని ఫ్రై చేసుకొని వేసేసుకున్నాక మిగిలిన పిండి కూడా ఇలా వేసేసుకొని అంతా లో ఫ్లేమ్ లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది మన సూజీ రవ్వ స్నాక్ రెసిపీ. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చూడ్డానికి చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. మనం స్కూల్ కి వెళ్లే పిల్లలకు ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలంటే ఇలా సూజీ రవ్వతో అప్పటికప్పుడే 10 నిమిషాల్లోనే ఈ స్నాక్స్ రెసిపీని చేసి పెట్టొచ్చు. ఎక్కువ టైం పట్టదు, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది రెసిపీ. మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.